హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఎంఎస్ ఆఫీస్ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. ఎంఎస్ ఆఫీస్ యొక్క పూర్తి పేరు వచ్చి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫ్రెండ్. సో ఇది పూర్తిగా ఆఫీస్ పర్పస్ కోసం తయారు చేయడం జరిగింది. అలాగే ఈ ఎంఎస్ ఆఫీస్లో ఏ అప్లికేషన్లు ఉన్నాయి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎంఎస్ ఆఫీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ అప్లికేషన్లో మనం డేటాని డిఫరెంట్ టైప్గా అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో అలాగే ఎంఎస్ వర్డ్ వచ్చేసేసి మనం దీనిలో డేటాని అయితే డాక్యుమెంట్ రూపంలోనైతే దీని అయితే మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్. అలాగే వచ్చేసేసి ఎంఎస్ ఎక్సెల్ అనమాట. ఈ ఎక్సెల్లో వచ్చేసేసి మనకు టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. అంటే మనం డేటాని టేబుల్ ఫార్మేట్లోనైతే స్టోర్ చేసుకోవచ్చు. దీనికైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలనుకోండి. సో ఈ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన టేబుల్స్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఈ పవర్ పాయింట్లో మనం ఆఫీస్కి సంబంధించిన లేదంటే ఏదైనా ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ ఉంటుంది కదా, ఆ ప్రజెంటేషన్ని మనం ఇక్కడ పవర్ పాయింట్లో తయారు చేసుకొని స్లైడ్ రూపంలో దీన్ని అయితే ప్రజెంటేషన్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రంట్ పేజ్ అనమాట. సో ఈ ఫ్రంట్ పేజ్ అనేది మనకి వెబ్ పేజ్ తయారు చేసుకోవడానికి, అంటే వెబ్సైట్ యొక్క ఫ్రంట్ పేజ్ తయారు చేసుకోవడానికి అయితే ఈ ఫ్రంట్ పేజ్ అనేది అయితే యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనమాట. మనం డేటాని టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకోవాలనుకోండి, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. ఈ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అనేది మనకు జీమెయిల్, యాహూ మెయిల్ ఎలాగైతే ఉంటాయో అలాగే మనకు ఇది ఈమెయిల్ రూపంలో మనకు యూజ్ అవుతుంది. అలాగే మన దగ్గర ఉన్న డేటాని అయితే ఈమెయిల్ రూపంలో సెండ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ రూపంలో రిసీవ్ కూడా అయితే చేసుకోవచ్చు. మనకు ఈ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అనేది మనకైతే ఈ విధంగానైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మైక్రోసాఫ్ట్ వన్ నోట్ అనమాట. సో ఈ వన్ నోట్ అనేది అంతగా యూజ్ చేయరు. అలాగే మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ ఇది కూడా ఎక్కువ యూజ్ చేయరు. అలాగే మైక్రోసాఫ్ట్ ఇన్ఫోపాత్ ఇది కూడా ఎక్కువగా యూజ్ చేయరు ఫ్రెండ్. సో మనకైతే ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్, అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అలాగే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, అలాగే ఫ్రంట్ పేజ్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఒకవేళ మనం డేటాని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మన కంప్యూటర్లో, మనం ఆ ఫైల్ని మనం చూసి ఇందులో ఎటువంటి డేటా స్టోర్ చేయబడింది అనేది మనం ఈజీగా అయితే చెప్పవచ్చు. సో అది ఎలా చెప్పవచ్చు అంటే మనకి ఇక్కడ వర్డ్ అనుకోండి, వర్డ్లో మనం డాక్యుమెంట్స్ అయితే మనం స్టోర్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే చెప్పాము. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మనం XYZ అనే పేరుతో డాక్యుమెంట్ని స్టోర్ చేసామనుకోండి, దానికి ఒక ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసి .doc అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని మీరు రమేష్ అనే పేరుతో డాక్యుమెంట్ సేవ్ చేసి దాంట్లో మీరు ఏదైనా డేటాని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, రమేష్.doc అని అయితే చూపిస్తుంది. సో ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోనైతే దీనికి వచ్చి ఎక్స్టెన్షన్ వచ్చి .xls అనమాట. మనం ఈ స్టోర్ చేసిన డేటా ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే పేరుతో స్టోర్ చేసామనుకోండి, లేదంటే XYZ అనే పేరుతో స్టోర్ చేసామనుకోండి, ఇక్కడ XYZ.xls అని కనిపిస్తుంది. అంటే ఇది ఎక్సెల్కి సంబంధించిన ఫైల్ అని మనకైతే తెలుస్తుంది. అంటే దీంట్లో టేబుల్స్ రూపంలో డేటా అయితే స్టోర్ అయి ఉంటుందని మనం ఈజీగా అయితేనైతే ఆ ఫైల్ని చూసి మనం కనిపెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి డేటా అనేది ప్రజెంటేషన్ రూపంలోనైతే స్టోర్ అయి ఉంటుంది. అంటే ఒక ఇమేజెస్ రూపంలోనైతే ఇదైతే స్టోర్ అయి ఉంటుంది. సో దాని ఎక్స్టెన్షన్ వచ్చేసేసి .ppt ఈ నేమ్తోనైతే ఇది స్టోర్ అయిపోతుంది. మనం ఆ ఫైల్ని చూడంగానే ఇది ఎక్సెల్ ఫైలా, లేదంటే డాక్యుమెంట్ ఫైలా, లేదంటే పవర్ పాయింట్ ఫైలా అనేది మనం ఈజీగా అయితే చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పేజ్. ఇది వెబ్సైట్కి సంబంధించిన ఫ్రంట్ పేజ్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మనం ఇందులో డేటాని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అది .html అనే నేమ్తోనైతే ఇదైతే సేవ్ అయిపోతుంది. మనం ఆ ఫైల్ చూడంగానే మనకు అర్థమైపోతుంది ఇది HTMLకి సంబంధించిన డేటా అయితే దీంట్లో స్టోర్ అయి ఉందని అయితే మనం ఈజీగా అయితే చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనమాట. ఇది టేబుల్స్ రూపంలోనైతే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి మనం ఈ ఫైల్ సేవ్ చేసుకున్నాం అనుకోండి, అది ఫైల్స్ రూపంలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫైల్స్ అంటే ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మనం ఈ డేటా అనేది ఫైల్స్ రూపంలో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ ఫైల్స్లో ఏముంటుంది, డేటా ఉంటుంది. మనం డాక్యుమెంట్కి సంబంధించిన ఫైళ్ళు ఒక 5 ఉన్నాయి అనుకోండి, ఆ 5 కలిపి ఒక ఫోల్డర్లను అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగానైతే మనం ఫోల్డర్లను అయితే క్రియేట్ చేసుకొని ఈ ఫైల్స్ని అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగానైతే మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేసుకొని ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్కి సంబంధించి కూడా మనం అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.